ఎక్కేస్తున్నాడు పాపం ఆయన సిన్సియర్గా ఉండేవాడు. మరి ఇప్పుడు ఎలా ఉన్నాడో తెలియదు. మరి ఈ పక్కన ఇంకొక ఆయన ఉన్నాడు తాడేపల్లిగూడు ఎమ్మెల్యే గారు, ఆయన సిన్సియర్గా వాళ్ళు బిగ్ పని చూస్తున్నారు, ఈయనే ఉపన్యాసం చదువుతున్నాడు. వాళ్ళు ఈయనకన్నా కూడా నాదెళ్ల మనోహర్ కన్నా చాలా సిన్సియర్స్ అయినటువంటి వాళ్ళేమో పక్క నుండి మీనమేషాలు లెక్కేస్తుంటే ఈ బియ్యపు దొంగ లంచాడు కోరి ఈయన మాత్రం ఉపన్యాసాలు చెబుతున్నాడు, భయంకరమైన ఉపన్యాసాలు, జగన్మోహన్ రెడ్డి గారిని విమర్శించేటటువంటి కార్యక్రమాలు చేస్తున్నారు. ఇది సరైనటువంటి విధానం కాదని ఈ సందర్భంగా చెప్పదలుచుకున్నాను. మిస్టర్ మనోహర్ గారు, మిస్టర్ లోకేష్ గారు, మీ దగ్గర దమ్ముంటే, ధైర్యం ఉంటే జగన్మోహన్ రెడ్డి గారు అడిగినటువంటి ప్రశ్నలకు సూటిగా సమాధానం చెప్పి అప్పుడు జగన్మోహన్ రెడ్డి గారిని మీరు విమర్శించండి. సూపర్ 6 అన్నారుగా, ఇదిగో సూపర్ 6 నేను జగన్మోహన్ రెడ్డి గారు చెప్పాను. సూపర్ 6 మొత్తాన్ని అమలు చేయాలి అంటే 79,867 కోట్ల రూపాయలు వెచ్చించాలి సంవత్సరానికి. అవునా కాదా? కాదైతే చెప్పు. నేను అడుగుతా ఉన్నా, లోకేష్ని అడుగుతా ఉన్నా, లోకేష్ గారి తండ్రిని అడుగుతా ఉన్నా, అదేవిధంగా మనోహర్ గారిని అడుగుతున్నా, మనోహర్ గారి బాసుని అడుగుతా ఉన్నా. సూపర్ 6ని అమలు చేయాలంటే 79,867 కోట్ల రూపాయలు అవసరమా కాదా? సమాధానం చెప్పండి. అవసరమైతే బడ్జెట్లో మీరు ఎంత పెట్టారు? 17,179 కోట్లు పెట్టారా? ఎవరిని మోసం చేస్తారండి మీరు? నాకు అర్థం కాలేదు. 17,179 కోట్లు ఖర్చు పెడతారు లేదో మనకు తెలియదు. మీరు మా గురించి మాట్లాడుతున్నారా? మీరు జగన్మోహన్ రెడ్డి గారి గురించి మాట్లాడుతున్నారా? జగన్మోహన్ రెడ్డి గారి గురించి ఏదో పిచ్చి పిచ్చిగా వాగుతూ ఉన్నారు. మీరు దీనికి సమాధానం చెప్పే ధైర్యం తెచ్చుకున్న తర్వాత అప్పుడు జగన్మోహన్ రెడ్డి గారి గురించి మాట్లాడడం తప్ప, జగన్మోహన్ రెడ్డి గారు తిరుగులేని నాయకుడు. ఇవాళ 11 రావచ్చు, 40% ఓట్ షేర్ ఉన్నది. సింగిల్గా వెళ్ళాం, సింగిల్గా పోటీ చేశాం. మీరు ముగ్గురు పోటీ చేశారు. ముగ్గురు పోటీ చేసి మాకు 100% స్ట్రైక్ రేటు, మాకు అద్భుతంగా ఉంది, అమోఘంగా ఉందని ఊరికి మీరు సొల్లు వాగుడు వాగుతుంటే ఏం చెప్పాలి నాకు అర్థం కాల. ఇలాంటి దుర్మార్గమైనటువంటి కార్యక్రమాలు ఇవాళ మీరు చేస్తున్నారు. అనే ముందు 10 సార్లు ఆలోచించుకోండి.